చర్చ్. మనమందరం లేచి నిల్చున్నట్లయితే ప్రార్థనతో మనం ఈ కూటమిని ప్రారంభించుకున్నాం. స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నత కృపలు తరి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. ఈ పరిశుద్ధ దినంకై మీకు వందనాలు నాయన ప్రభా. మీరు మా మధ్య దిగి వచ్చినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, వచ్చిన ప్రతి అందరము నాయన ప్రభా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు మా కృపను అనుగ్రహించండి. వర్షిప్ టీమ్ని దేవనాయన ప్రభా, మరి వాక్యం చెప్పనే ఉన్న మీ దాసుని దేవనాయన మీ ఆత్మతో అభిషేకించి నాయన ప్రభా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచి ధన్యతను దయచేయండి. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా క్షేమంగా త్వరగా మీ సన్నిధికి నడిపించమని దేవనాయన, ఏ స్థితిలో అయితే మేము వచ్చి ఉన్నామో దేవ తిరిగి అలా వెళ్ళుటకు దేవనాయన ప్రభా వీళ్ళు నాయన ప్రభా మేము బలపడుటకు, స్థిరపడుటకు మాకు సహాయం దయచేయమంటూ ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తూ సమస్త విధమైన మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తు పేరున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. గుడ్ మార్నింగ్ చర్చ్. నిజమైన ఆనందం, సంతోషం దేవునిలోనే ఉన్నదని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందరం కలిసి నీలోనే ఆనందం అనే పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం.
దేవునికి సాధ్యం కాదైనది ఏదీ లేదు కదండి. విలువే లేని జీవితాలని మన కొరకే ఆయన వచ్చి తన ప్రాణాలను ఇచ్చి మనల్ని కాపాడుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మన జీవితం ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి. ఎండిన ప్రతి మోడును ఆయన మార్చగలే దేవుడు, ఆయనకు సాధ్యం కానిదంటే ఏదీ లేదు. విలువే లేని నా జీవితం అంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం ఈ పాట పాడుకొని. అది ఎంతో విలువని నాకు చూపుతుంది. జీవమే లేని నాలో
ఫ్యూషన్ చర్చ్కు స్వాగతిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఫ్యూషన్ చర్చ్లో మేము సంబంధాలకు విలువనిస్తాము, శాశ్వతమైన సంబంధాలను విశ్వసిస్తాము. దేవునితో అన్యోన్య అనుబంధాన్ని కలిగి ఉండటాన్ని మేము ఆరాధన అని అంటాము. ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వటాన్ని మేము సహవాసము అని అంటాము. క్రీస్తుని పోలి జీవించటాన్ని మేము శిష్యత్వము అని అంటాము. మా వరాలను, మా ప్రతిభలను క్రీస్తు కొరకు ఉపయోగించటాన్ని మేము పరిచర్య అని అంటాము. నాటి సమాజంలో కలిసిమెలిసి వారికి క్రీస్తు ప్రేమను చాటి చెప్పటాన్ని మేము సేవ మరియు సువార్తీకరణ అంటాము. ఇప్పుడు ఈ సమయంలో దేవుని మందిరంలో మన చుట్టూ ఉన్న వారితో కలిసి ఉన్నందుకు సంతోషిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేద్దాము. ఈ కొద్దిసేపు మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దామండి. అందరం కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తినట్టయితే మన దేవుణ్ణి మనం స్తుతులు చెల్లించి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. మన ప్రతి అవసరం తీర్చిన ఆయన దేవుడు. మనం లెక్కించలేనన్ని మనకి చాలా వరకు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించారండి ప్రతి దీంట్లో కూడా. సో ఆయనకి మనం ఆరాధిద్దాం.
గడిచిన వారం అంతటిలో ప్రభా నీ యొక్క కృపలో కాచి కాబట్టి దయచేసిన యొక్క నూతనమైన దినం బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క సమయం అందు ప్రభా, ఈ యొక్క ఆదివారం సమయం అందు ప్రభా యేసయ్య నీకు వాక్యమైన భోజనగా ప్రభా మాకు ప్రభు మీ యొక్క ఆత్మతో ప్రభా మమ్మల్ని తెరవండి ప్రభా. ముఖ్యంగా ప్రభా నీ యొక్క వాక్యం చెప్తున్న దైవజన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వీడియో నీ యొక్క ఆత్మతో నింపి ప్రభా యేసయ్య మాతో మాట్లాడతారు నమ్ముచున్నాను. ఇటు యొక్క గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మాట్లాడతారు నమ్ముచున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మనసును ప్రభా మీరు తెరుస్తారు నమ్ముచున్నాం ప్రభా యేసయ్య. విన్న వాక్యాన్ని ప్రభా విడిచిపోకుండా ప్రభా యేసయ్య తండ్రి ప్రభా నీరు కట్టి ఫలింపజేస్తారు నమ్ముచున్నాం ప్రభా. ఇటు యొక్క గొప్ప ధన్యతను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క ఆవరణం అంతటిలో ప్రభా నీ యొక్క కృపతో ప్రభా నీ యొక్క దర్శనంతో ప్రభావం ఇస్తారు నమ్ముచు ప్రభా. ఇటు యొక్క ధన్యతను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. థ్యాంక్ యూ నవీన్. దయచేసి అందరం కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. సో ఈరోజు మనము మంచి ఆరాధన అనుభవించాము. థ్యాంక్ యూ వర్షిప్ టీమ్. యేసు ప్రభు వారు సారికి కూడా మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఏంటంటే నీ గుర్తింపు ఏంటి, నీ యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా సంపూర్తిగా ఎరిగినవాడు ఆయన ఒక్కడు మాత్రమే. పాటలు పాడుతున్నాం కదండి, తప్పిపోయిన నన్ను ఆయన వెతికి వెతికి మరలా తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలిపినట్టుగా మనం ఇప్పుడు ఆరాధన కూడా చేసాం. సో ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్. ఆయన యొక్క గొప్ప ఉద్దేశాలలో ఆయన ఆసక్తి కలిగిన అంశం ఏంటంటే మనము మాటికి దేవునిలో నీవు ఎవరై ఉన్నావు, ఆయన దృష్టిలో నిన్ను ఎలా చూస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి నీ గుర్తింపు ఏంటి, నీ పర్పస్ ఏంటి, నీ పిలుపు ఏంటి అనేది మాటికి ఆయన ఏదో ఒకలాగా నిన్ను నన్ను చేరి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు దేవుడు మనల్ని అందరినీ కూడా ఎలాగా చూస్తాడు, ఆయన అసలు తన ప్రణాళికని సంపూర్తి చేయడానికి ఎటువంటి సంగతుల గుండా ఒక మనుష్యుని ఎవాల్యుయేట్ చేస్తాడు అనే కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాము. ఒకసారి మనము న్యాయాధిపతులు రాసిన గ్రంథము 6వ అధ్యాయంలో ఓపెన్ చేస్తే ఇక్కడంతా కూడా గిద్యోనుని గురించిన సందర్భము రాయబడి ఉంటుంది. సో దేవుడు ఎన్నుకునే ఊహించని వ్యక్తులు. సో గిద్యోను గురించి ఇక్కడ రాయబడిన సందర్భం చూసినప్పుడు బిఫోర్ వి రీడ్ దట్ కాంటెక్స్ట్, ఆ దేవదూత వచ్చి గిద్యోనుని కలిసిన సందర్భానికంటే ముందు గిద్యోను యొక్క మానసిక స్థితి, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి, తన నేపథ్యము ఒక్కసారి మనము ఆలోచించేద్దాం. ఎగ్జాక్ట్గా మీరు 6వ అధ్యాయము మీరందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 2వ వచనంలో చూసినప్పుడు మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. అదేవిధంగా మీరు 6వ వచనం కూడా చూస్తే దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి హీన దశ అంటే మనకి ఎలా అర్థమవుతుందండి? మిక్కిలి హీన దశ అంటే నిజానికి అక్కడ చూస్తే మిద్యానీయులు ఆ పక్కన శత్రువులు, ఆ బార్డర్లో కింద అంటే మోర్ టువర్డ్స్ జోర్డాన్, ఇప్పుడున్న యోర్దాన్ నార్థర్న్ పార్ట్లో ఉన్న అక్కడి నుంచి ఆ కింద వీళ్ళు ఏవైతే పంటలు పండించుకుంటున్నారో ఆ పంట పండి రెడీ అయ్యే సమయానికి వచ్చేటప్పటికి వచ్చి ఆ పంట మొత్తాన్ని కూడా లాగేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, మొత్తం నాశనం చేసేవాళ్ళు గాజా వరకు. తర్వాత వీరి గేదెలు, ఆవులు, గాడిదలు, వీళ్ళకి పాలిచ్చే జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా చంపేసి లేకపోతే వాటిని తీసుకెళ్ళిపోయి వాటి నుంచి ఏదో ఒక రకంగా వీళ్ళ దగ్గర ఆ జీవన ఉపాధి ఆధారం లేకుండా చేసేవాళ్ళు. ఇమాజిన్ మనం ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో
మన చుట్టూ ఇన్ని ప్రొటెస్ట్లు, ఇన్ని సామాజికమైన ఒక పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు, ట్రస్ట్ మీ, బైబిల్ కనుక మీరు క్షుణ్ణంగా చదివితే మనము ఊహించని మిక్కిలి హీనమైన దశలు గతంలో జరిగిపోయాయి. మనకు ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అదే మనం హీన దశ అని అనుకొని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద కరెంట్ జనరేషన్. అంతకు మించిన హీన దశలో గిద్యోను ఉన్న పరిస్థితిలో ఏం జరుగుతుందో నేను ఆలోచన చెప్తున్నాను. తినడానికి తిండి లేదు. నువ్వు కష్టపడి పండించుకుంటే ఆ పంటను ఒకటి వచ్చి బలవంతంగా దొంగతనం చేసి లాగేశాడు. ఇశ్రాయేల్కి రాజు లేడు న్యాయాధిపతుల కాలంలో, కానీ చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ రాజులు ఉన్నారు అప్పుడు. సో వాళ్ళు బలం చేత, గుర్రాల చేత వచ్చి లాగేసుకునేవాళ్ళు. ఇశ్రాయేల్కి రాజు ఎవరు? దేవుడే ఇశ్రాయేల్కి రాజు. సో ఎవ్వరు కూడా వాళ్ళని విడిపించలేగినప్పుడు 7 సంవత్సరాలు యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించునని ఉంటుంది. 7 సంవత్సరాలు ఘోరమైన పరిస్థితులు, ఇంకొన్ని సందర్భాల్లో 18 సంవత్సరాలు ఘోరమైన శ్రమలకు నేను అప్పగించానంటాడు. సో ప్రతి న్యాయాధిపతి వచ్చే ముందు ఒక కాలము వాళ్ళందరూ కూడా ఒక మిక్కిలి హీనమైన దశల గుండా వెళ్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. సో సమాజం అటువంటి స్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆలోచన స్థితిలో నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాము? గిద్యోని యొక్క మానసిక స్థితి చూసినప్పుడు 11వ వచనం చూడండి. యెహోవా దూత వచ్చి, ఆయన ఏం చేస్తున్నాడు? సీక్రెట్గా దాక్కొని, ఓపెన్గా ఆ ద్రాక్ష తొట్టి గానుకి దాక్కొని తను ఏదైతే గోధుమలు ఉంటాయో వాటిని దులుపుతూ ఉంటున్నాడు. బయట ఓపెన్గా దులుపుతే ఏ మిద్యానీయుడు వచ్చి నాకు మిగిలిన నీ కొంచెం పంటను లాగేసుకుంటాడేమో అని. అంటే తను తినే తిండిని కూడా రహస్యంగా చాటుగా దాక్కొని దుల్లగొట్టుకొని, అంటే ఆ గోధుమలని మనస్తత్వం కలిగిన స్థితిలో గిద్యోను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గిద్యోను అలా ఉన్నాడంటే ఇమాజిన్ ఆ కంట్రీలో ఉన్న పరిస్థితి ఎలా ఉందనేది. ఇప్పుడు అబియజ్రయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకీ వృక్షము, యోవాషు అంటే గిద్యోను వాళ్ళ నాన్నగారు, కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీతో ఉన్నాడు అని అనగా, అప్పుడు గిద్యోను చూడండి ఏమంటున్నాడు. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండని ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. సో రీజనింగ్ చేస్తున్నాడు. యూజువల్గా మనం ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు వచ్చి మనకు కనిపించారనుకో, యేసు ప్రభు మీకు ఫిజికల్గా కనిపించారు, మనం ఏం చేస్తాము? వెంటనే కంప్లైంట్ స్టార్ట్ చేసేస్తాం కదా. అలా చెప్పావు, ఇలా చెప్పావు, నేను అలా జరిగిపోద్ది అనుకున్నాను, ఇలా జరిగిపోద్ది అనుకున్నాను, సమాజం చూస్తే ఇలాగుంది, నా కుటుంబం చూస్తే ఇలాగుందని. అక్కడ ఏమిటి? మిక్కిలి కనిష్ఠుడనైనా, అంటే తన గురించి తనకు చాలా లో ఎస్టీమ్లో ఉన్న పరిస్థితి అది. తనకి ఎటువంటి నమ్మకం లేదు. ఇంకా ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. యోవాషు ఆయన తండ్రి అని చెప్పాను కదా, యోవాషు విగ్రహారాధన చేస్తూ ఉంటాడు. ఇమాజిన్, చైల్డ్హుడ్ నుంచి ఒక విగ్రహారాధన చేసే కుటుంబంలో పెరుగుతా వస్తూ ఉన్నాడు గిద్యోను. అలాంటి ఒక విగ్రహారాధనతో పెరుగుతూ ఉన్న వ్యక్తి సడన్గా ఆహారము తిండి ఆ కంట్రీలో వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితులు తన చుట్టూ సమాజంలో జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు రహస్యంగా కూర్చొని నీ గురించి నీకు అనేకమైన డౌట్స్. ఎన్నిసార్లు టెస్ట్ చేస్తాడు గిద్యోను? చాలాసార్లు టెస్ట్ చేస్తాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే గిద్యోను యొక్క స్వభావం చూసినప్పుడు ఎప్పుడు సందేహపడి నమ్మలేకపోతాడు. దేవుడు ఒక కార్యం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ కార్యానికి వచ్చేసరికి మళ్ళీ డౌట్ పడతాడు, మళ్ళీ నెక్స్ట్ కార్యానికి వచ్చేటప్పటికి మళ్ళీ డౌట్ పడతాడు. మనము మన స్వభావాన్ని బయట ఉన్న పరిస్థితులు బట్టి, గిద్యోను అన్నిసార్లు సందేహపడిన హెబ్రీలో మీరు చూసినప్పుడు విశ్వాస వీరుల్లో గిద్యోను పేరు ఉంటుంది. విశ్వాస వీరుడిగా పిలువబడతాడు. తాను అకాంప్లిష్ చేయాల్సింది అకాంప్లిష్ చేస్తాడు. ఎందుకు అలా జరిగిందంటారు? అన్నిసార్లు సందేహపడినా మనం చాలాసార్లు సందేహపడతాం. అంటే తన చుట్టూ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే సందేహపడడం కంటే తన దగ్గర వేరే ఆప్షన్ లేదు. బేసికల్గా మనం ఆ పరిస్థితులు ఉంటే మనం కూడా చాలాసార్లు సందేహపడతాం. అలాంటి లో ఎస్టీమ్, అలాంటి ఒక పరిస్థితి, నా వల్ల ఏమీ కాదు, నేను మిక్కిలి కనిష్ఠుడును, నువ్వెందుకు నాకు చెప్తున్నావు అన్నప్పుడు దీనికి ఏది ఆన్సర్ చెప్పాడు. యాక్చువల్గా అక్కడ యెహోవా నీకేం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను మిద్యానీయుల మీద నీకు విజయాన్ని ఇస్తాను అంటాడు.
సో వెరీ ఆఫెన్ దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి అది నీకు చెప్తాడు. మనకున్న 100 క్వశ్చన్లకి ఆయన ఆన్సర్ చెప్పాడు. ఎందుకంటే ఆ ఒక్క పని నువ్వు చేసినప్పుడు ఆ 100 క్వశ్చన్లకి ఆన్సర్ నీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచించినప్పుడు వారి స్థితి గురించి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. తర్వాత దెర్ ఈజ్ అనదర్ మ్యాన్. గిద్యోను తర్వాత ఇంకొక 2 న్యాయాధిపతులు గడిచిపోయిన తర్వాత మరలా 3వ వ్యక్తి యోఫ్తా అని ఒక వ్యక్తి వస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే యోఫ్తా వచ్చేటప్పుడు కూడా వారి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సామాజికంగా వారి కంట్రీలో పరిస్థితులు మరీ అసలు ఆ కంట్రీయే కాదు కదా, బౌండరీస్ ఉండేవి కాదు. అన్ని వైపుల నుంచి, ఒకవైపు నుంచి అమోరీలు, ఒకవైపు నుంచి మిద్యానీయులు, ఇటువైపు నుంచి గాతు నుంచి ఫిలిస్తీన్లు. సో ఇన్ని వైపుల నుంచి ఇంతమంది వస్తూ ఉన్నప్పుడు ఎలాంటి మానసిక స్థితి అక్కడ కలిగి ఉన్నారు వీళ్ళు అనేది మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. ఇప్పుడు మీరు యోఫ్తా గురించి చూడండి. ఇమాజిన్, గిద్యోని ఎవరండి? నేను ఇంకా చాలా చెప్దాం అనుకున్నాను కానీ బట్ సమయాన్ని బట్టి వెళ్తున్నాను. గిద్యోని వాళ్ళ నాన్నగారు విగ్రహారాధన చేస్తున్నారు ఇంట్లో. బయలుకి దేవతకు సంబంధించిన ఆ యొక్క బలిపీఠం నిర్మించబడి ఉంటుంది తన సొంత ప్రాపర్టీలో. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నాడు. ఇప్పుడు యోఫ్తా గురించి చూస్తే ఈ యోఫ్తా ఎవరు? గిలాదు. ఇప్పుడు చూడండి 11వ అధ్యాయం 1వ వచనం చూడండి అందరూ. 11:1 రైట్. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఇందాక గిద్యోని గురించి ఎవరన్నారు ఆ మాట? దేవదూత వచ్చి కనబడినప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడు అని ఉంటుంది. ఇక్కడ కూడా యోఫ్తా గురించి సంభాషణ రాయబడినప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడు అని ఉంటుంది. అలా చెప్పబడినప్పటికీ ఇన్ రియాలిటీ మనం ఆలోచిస్తున్నప్పుడు దే నెవర్ పర్సీవ్డ్ దెమ్సెల్ఫ్ లైక్ దట్. అంటే వారిని వారు అలాగా ఆలోచించుకున్నట్టుగా ఉండదు పరిస్థితులన్నీ మనము గమనించినప్పుడు. కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది మనం ఆలోచించేయాలి. ఇప్పుడు ఈ యోఫ్తా ఎవరు? సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మీరు. చదవండి. గిలాదు యోఫ్తాను పుట్టిన వాడవు గనుక మన తండ్రి అంటే నీకు క్షమించండి 2వ వచనం చదువుతున్నాను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యము లేదనిరి తన సహోదరుల యొద్ద నుంచి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండెను. ఆ పరాక్రమము గల బలాఢ్యుడు అని చెప్పిన నెక్స్ట్ పదవి మీరు చదివితే అతని తల్లి అతడు వేశ్య కుమారుడు అని రాయబడి ఉంటుంది. ఒక ప్రాస్టిట్యూట్ కుమారుడు. సింపుల్గా మనం అర్థం చేసుకుంటాం. ఒక వేశ్య కుమారుడుగా ఉన్న యోఫ్తాని తన సొంత అన్నదమ్ములు, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత అంటే వాళ్ళందరూ చిన్నోళ్ళు, బేసికల్గా యోఫ్తా పెద్దాడు. సో వాళ్ళందరూ ఏం చేశారు? నువ్వు న్యాయబద్ధంగా మా తండ్రికి పుట్టలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి వెళ్ళగొట్టేశారు. నా ఇమాజిన్ హిజ్ మెంటల్ స్టేజ్. అతను పారిపోయాడు యాక్చువల్గా. వీళ్ళందరూ నన్ను వద్దనుకుంటున్నారు కదా అని. కానీ అతనేంటి? గొప్ప పరాక్రమశాలుడు, బలాఢ్యుడు. వాక్యం అతని గురించి అలాంటి డిస్క్రిప్షన్ ఇచ్చింది. ఈ వ్యక్తి యొక్క మానసిక స్థితి గురించి మీరు ఆలోచిస్తే ఎంత రిజెక్షన్ తన జీవితంలో నడుస్తూ ఉంటుంది. ఇమాజిన్, సొంత అన్నదమ్ములు ఇంట్లోంచి వెళ్ళగొట్టేసినప్పుడు నీవు ఒక వేశ్య కుమారుడు కనుక నీకు అర్హత లేదు ఈ భూభాగంలో నీకు నివసించడానికి, నీదు మాతో కూడా నువ్వు వారసత్వాన్ని అనుభవించడానికి నీకు అర్హత లేదు అని అన్నప్పుడు తను ఎటువంటి స్థితిలోంచి వెళ్ళుంటాడు? గిద్యోను ఎటువంటి స్థితిలోంచి వెళ్ళుంటాడు? ఎందుకు అంటున్నానంటే గిద్యోను ఆ బలిపీఠాన్ని పడగొడతాడు. వాళ్ళ నాన్న విగ్రహారాధన చేస్తున్న బయలు బలిపీఠాన్ని రాత్రి తెలియకుండా వెళ్ళి దేవుడు చెప్పాడు కదా అని అక్కడ పర్టికులర్గా ఉంటుంది. అతనికి పగల వెళ్ళి చేయడానికి భయం కనుక, పిరికివాడు కనుక రాత్రి రహస్యంగా 10 మందిని తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠాన్ని కూల్చేసినట్టుగా ఉంటుంది. సో ఆ బలిపీఠాన్ని కూల్చేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళి మళ్ళీ పడుకుంటూ పోతాడు ఏం తెలియనట్టు. కానీ వీళ్ళు కనిపెడతారు, వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు, అడుగుతారు. అప్పుడు పర్యాసనాలు మీరు చూస్తే బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి బయలు తన మట్టుకు తన వాదమును నెరవేర్చుకుంటాడు గిద్యోనుతో. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా వరి కాకండి అని చెప్పి జనాల్ని కంట్రోల్ చేసి యోవాషు ఆపుతాడు. సో నేను ఇది వారికి ఉన్న మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. తన సొంత ఇంట్లో నాన్న విగ్రహారాధన చేస్తుంటే అతను దేవుని గురించి ఆ బలిపీఠాన్ని కూల్చడానికి, సో ఇశ్రాయేలుని నేను నీ ద్వారా విడిపిస్తాను అని గిద్యోనికి చెప్పినప్పుడు ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ హిస్ హోమ్. మొదట మన ఇంటి దగ్గర నుంచి, మన ఇంటిలో, మన వ్యక్తిగత జీవితాల్లో కట్టబడిన బలిపీఠాల దగ్గరనే స్టార్ట్ అవుతుంది. యోఫ్తాన్ని దేవుడు ఎంచుకుంటాడు.
కానీ స్టోరీ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? తన ఇంటిలో జరుగుతున్న ఒక సంఘర్షణలోకి వస్తుంది స్టోరీ. సో ఒక విగ్రహారాధన కుమారుడు, ఒక వేశ్య కుమారుడు, ఇటువంటి వారిని దేవుడు ఎంచుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు? దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడ 1 నుంచి 3 దాకా మనం చదివాము. దెన్ వి మూవ్ ఆన్. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతడు పరాక్రమవంతుడు కదా, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అమోరీయుల మీద గెలవలేకపోతారు కాబట్టి యోఫ్తా దగ్గరికి ఇప్పుడు వద్దాం స్టోరీ. యోఫ్తా దగ్గరికి వస్తారు మళ్ళీ. యోఫ్తా దగ్గరికి నాయకులందరూ, గిలాదు నాయకులు వచ్చి నువ్వు రావాలి, మా పక్షంలో నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పి యోఫ్తాని రిక్వెస్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. చివరికి యోఫ్తా డిప్లొమాటిక్ పర్సన్ కాబట్టి, మీరు నన్ను రాజుగా మీ మీద అధిపతిగా చేసుకుంటే నేను వచ్చి మీ పక్షాన్ని యుద్ధం చేస్తానంటాడు. వస్తాడు, యుద్ధం చేస్తాడు. తను చేసే మిస్టేకులు కొన్ని చేస్తాడు, గిద్యోను కూడా చేసే మిస్టేకులు కొన్ని చేస్తాడు. బట్ ఇన్ ద ఎండ్ వారు ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడాను దేవుడు దేని విషయంలో అయితే పిలిచాడో ఆ పర్పస్ని అకాంప్లిష్ చేయడానికి దే మస్టెడ్ దేర్ ఫెయిత్. వారి యొక్క విశ్వాసాన్ని మొత్తము వారు కూడగట్టుకొని ముందుకు ప్రయాణం చేస్తారు. అంటే ఎటువంటి హోప్ లేని సమయంలో అది ఈజీ థింగ్ కాదు. అది వాళ్ళని క్వాలిఫై చేస్తూ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనము ఐ వాంట్ టు బ్రింగ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు ఎంతమంది శామ్యూల్ మోరిస్ కాబు అనే అతని జీవితం గురించి విన్నారు? కాబు ఎవరైనా విన్నారు అసలు శామ్యూల్ మోరిస్? ఓకే, దెన్ ఐ మస్ట్ టేక్ టైం. బికాస్ ఈ యొక్క దైవజనుడు ఆఫ్రికా దేశానికి చెందిన ఇతను ఒక ఆఫ్రికాలో, ఒక వెస్ట్ ఆఫ్రికాలో ఒక తెగకు చెందిన ఒక నాయకుడి యొక్క కుమారుడు. మామూలుగా తెగల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి, వార్లు అవుతూ ఉంటాయి కదా. ఆ సమయంలో ఒక తెగ వచ్చి ఇతని యొక్క తల్లిదండ్రులను చంపేసి ఇతనిని ఒక సిలువ లాంటి ఇట్లాంటి ఒక కర్రకి నిలువుగా పాతేసి అతన్ని కట్టేసి అతన్ని చంపడానికి సిద్ధంగా ఉన్న మూమెంట్లో ఎవరైనా నిజమైన దేవుడు ఉన్నాడా? ఇది నిజంగా జరిగింది. ఇది బైబిల్లో రాయబడింది కాదు. బైబిల్లో ఇందాక చదివిన గిద్యోను, యెఫ్తా ఇవన్నీ మనకి 1200 BC 1300 BC ఆ 100 ఏళ్ల కాలంలో జరుగుతున్న స్టోరీలు. ఇది శామ్యూల్ మోరిస్ గారిది 1800 ఎర్లీ 1800s జరుగుతుంది. సో ఈయన ఆ యొక్క దేశంలో ఆఫ్రికాలో అక్కడ ఉన్నప్పుడు ఆ తెగలో ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నప్పుడు ఫారెస్ట్లో ఆ కర్రకి వేలాడగట్టి ఉన్నప్పుడు ఆ తెగలో వాళ్ళు ఆరాధించే అన్ని దేవతల విగ్రహాలని కోరుకుంటున్నాడు. నన్ను తప్పించండి, ఆ దేవుడా నన్ను తప్పించు, ఈ దేవుడా నన్ను తప్పించు, ఈ దేవుడా నన్ను తప్పించు అని తనకు తెలిసిన దేవుళ్ళ అందరి పేర్లు తను పిలుచుకుంటున్నాడు. కానీ తల్లిదండ్రులు చనిపోయారు, తన సహోదరులు అందరూ చచ్చిపోతారు. ఈ పిల్లోడిని వదిలేస్తే వీడు మరలా తెగ నాయకుడు కుమారుడు కాబట్టి మరలా వీడు పగ తీర్చుకోవడానికి మరలా నాయకుడే వెనక్కి వస్తాడు కదా అని చెప్పి వాడిని హింసిస్తూ వాడిని కర్ర కట్టేసి చంపుదామని అట్లా ప్లాన్ చేశాడు. ఈలోపు ఈ కుర్రోడు మనసులో ఈ ప్రార్థనలన్నీ చేస్తున్నాడు. అతని వయసు 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల ఆ వ్యక్తి ఆకాశం వైపు చూసి నాకు ఎవరు సాయం చేయట్లేదు, నిజముగా ఎవరైనా దేవుడు ఉంటే ఆ దేవుడు నాకు వచ్చి సహాయం చేసి నన్ను తప్పించాలి అని చెప్పి ప్రార్థన చేసి గట్టిగా కేక వేస్తాడు. దెన్ హీ గాట్ హిస్ రెస్పాన్స్. వెంటనే తనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఒక్కసారిగా ఒక గొప్ప వెలుగును చూసి తన కట్లు తెంపబడి అక్కడి నుంచి వెంటనే కర్ర మీద నుంచి కింద పడతాడు. ఆ పడ్డం వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. పరిగెత్తి 3 రోజులు మొత్తం ఆఫ్రికన్ ఫారెస్ట్లో నుంచి పరిగెత్తుకుంటా మొత్తం ఆ కోస్టల్ లైన్ బీచ్ వరకు వచ్చేస్తాడు. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత పరిగెత్తాడు. ఆ ఫారెస్ట్లన్నీ దాటేసి సముద్రం రీఫ్ దగ్గరికి వచ్చేస్తాడు. అలాంటి స్థితి తను అనుభవించి అక్కడికి వచ్చిన తర్వాత ఆ కోస్టల్లో ఒక మిషనరీ, ఒక చిన్న ఉమెన్, పేర్లు డీటెయిల్స్ ఉంటాయి బట్ స్టిల్ ఆ దైవజనరాలు ఒక చిన్న కూడుకులో ఏం చెప్తా ఉంటారంటే, అపోస్తలుడైన పౌలు దమస్కుకు వెళ్ళే మార్గంలో చూసిన వెలుగును గురించిన వాక్యం చెప్తా ఉంటారు కరెక్ట్గా, ఎలాగ తను తప్పించబడ్డారనేది. సో ఈ వ్యక్తి కాబు ఏం చేస్తున్నాడంటే, అతని పేరు కాబు, తర్వాత మారు మనసు పొందాక శామ్యూల్ మోరిస్గా మార్చబడింది. ఈ కాబు వెంటనే వెళ్ళి ఆ బయట నుంచొని వింటాడు. అక్కడికి వెళ్ళి ఎవరు ఈ పౌలు, ఈ వాక్యం ఇదంతా తనకు తెలియదు అసలే. దేవుడు ఒకరు, ఎవరో ఒక నిజమైన దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆయన నన్ను తప్పించాడు అంతవరకు తెలుసు. ఎప్పుడైతే పౌలుని గురించిన ఆ దమస్కు వెళ్ళే మార్గంలో వెలుగును చూశాడు, ఆ తర్వాత పౌలు మారు మనసు పొందాడు, తన కన్నులు తెరవబడినవి, ఇవన్నీ ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఏమంటాడు, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైతే బోధిస్తున్నావో అది నేను అనుభవించాను, ఆ వెలుగును నేను చూశాను, నేను విడుదల చేయబడ్డాను, ఏంటి ఈ వెలుగు గురించి నాకు చెప్పండి అని చెప్పి అడుగుతాడు.
ఆమె అప్పుడు యేసు ప్రభు వారిని గురించి తనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెంటనే యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది, ఎలాగైనా నేను ఇంతకు మించి నేను తెలుసుకోవాలి, నేను నా దేశం మొత్తం ఆఫ్రికాలో ఇతని గురించి నేను ప్రకటించాలి అని 16.5 సంవత్సరాల వయసులో తను తీర్మానం తీసుకుంటాడు. అక్కడి నుంచి తన ప్రయాణం మొదలయ్యి చాలా దూరం తను ప్రయాణం చేస్తాడు. అంటే చూడండి, తన దగ్గర ఏ డబ్బు లేదు, ఏ తిండి లేదు, తల్లిదండ్రులు అందరూ చనిపోయారు అని అంటే అర్థం ఏంటండి? తను అనాథగా మారిపోయాడు ఇన్ఫ్యాక్ట్. సో ఎటువంటి పరిస్థితులు అనుకూలించిన సమయంలో తన మనస్సులో ఒక ఆసక్తి మాత్రమే ఉండింది. ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన నేను తెలుసుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా సంపూర్ణంగా దీనికి అవగాహన తెచ్చుకొని మరలా వచ్చి నా తెగ వాళ్ళకి, అడవిలో ఉన్న నా మనుషులకి నేను ఇతని గురించి బోధించాలి అన్న ఒక తీర్మానానికి 16-17 సంవత్సరాల వయసులోనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క అప్పుడు బోట్లు కదా, షిప్లో పోవాలి అమెరికా వెళ్ళాలంటే. ఎందుకు అమెరికా వెళ్ళాలంటే ఈ వాక్యం చెప్పిన లేడీ, అయ్యా నేను నీకు ఇంతవరకే వాక్యం చెప్పగలను, నువ్వు ఇంకా 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 ఎక్కువ క్వశ్చన్లు అడిగేస్తున్నావు. ఆయన ఇంకా అతని ఆసక్తి ఎంతగా ఉంటుందంటే అంత యవ్వన కాలంలో నేను పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాలి, ఇంకా వాక్యాన్ని ఎక్కువ నేను థియలాజికల్గా నేర్చుకోవాలి, ఈ ఆసక్తి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అమెరికా వెళ్ళాలి. ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఎట్లాంటి ట్రైనింగ్స్ లేవు ఆఫ్రికాలో. సో బోటు ఎక్కి ఆ బోటు ప్రయాణం చేసి తను అమెరికా చేరుకునే లోపు ఆ బోట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పేసి కన్వర్ట్ చేసేస్తాడు. అంతలాగా ప్రభు యొక్క ప్రేమను కానీ ఆయన తనకు చూపించిన అనుభూతిని కూడా తను ఎక్స్ప్రెస్ చేయడానికి, విట్నెస్ చేయడానికి వెనకాడకుండా పనిచేస్తూ ఉంటాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యాంపస్లో 18 సంవత్సరాల నుంచి కూడా తనకి ఎలాంటి ఫండ్స్ లేకపోయినా అక్కడున్న ఫాదర్ గారు ఫండ్స్ రైజ్ చేసి తనకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలా గొప్ప సాక్ష్యాన్ని ఈవెన్ థియలాజికల్ స్టూడెంట్స్కి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకున్న ప్రత్యక్షతలో నుంచి మాట్లాడుతూ ఒక మంచి అనుభూతిని, అందరికంటే ప్రేయింగ్ మ్యాన్గా తను ఎక్కువ ఎల్లప్పుడు కూడా ప్రేయర్ చేస్తూ ఉండే వ్యక్తిగా గొప్ప సాక్ష్యము ఉంటుంది. తను ఎంత ప్రభావితంగా ఉంటాడంటే 17-18 ఏళ్ళ వయసులోనే ఆ చుట్టుపక్కల ఉన్న పరిచర్యల్లో అతను వాడబడుతూ ఉంటాడు ఆ ప్రాంతంలో. అందుకని అతని గురించి రికార్డ్ అనేది స్ట్రాంగ్గా టేలర్ యూనివర్సిటీ ఇప్పుడు కూడా నడుస్తుంది, యుఎస్ఏ అక్కడ ఇండియానా. సో అక్కడ ఇతని గురించిన మొత్తం సాక్ష్యం అంతా కూడా రాయబడింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతనికి ఇదంతా ట్రైన్ అయ్యి తను ముగించిన కాలేజ్ చదివిన తర్వాత నేను మరలా ఆఫ్రికా వెళ్ళాలి, నేను ప్రకటించాలి, నేను నేర్చుకున్నది ఆ దేశానికి చెప్పాలి అని అనుకున్నప్పుడు అతనికి టీబీ వ్యాధి వస్తుంది. సో అమెరికాలోనే అప్పుడు టీబీకి మెడిసిన్ లేదు. నవ్ డేస్ ఇండియా ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ టీబీ. యాక్చువల్గా ప్రపంచంలోనే ఎక్కువ టీబీ కేసులు మన భారతదేశంలో ఉన్నాయి. సో వీఆర్ వరల్డ్ టీబీ క్యాపిటల్. ఇన్ని కేసులు మన దేశంలో ఉన్నాయి, కానీ ఎవరో మనం దానికి భయపడం కదా, ఫ్రీగానే ఉంటాం. బట్ ఆ 1600-1700లో ఆ కాలం అట్లా లేదు. లెప్రసీ వచ్చినా, టీబీ వచ్చినా, ఏదొచ్చినా నిన్ను ఊరు బయట చనిపోయిన దాకా వదిలేసేవాళ్ళు, ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మెడిసిన్ అంతా కనిపెట్టాం. కానీ ఆ కాలంలో ఇతనికి వచ్చినప్పుడు వైద్యం లేదు, కానీ ఆ హాస్పిటల్లో ఉంటూనే అతను కొన్ని రాస్తాడు. నేను ఆఫ్రికాకు పంపించాల్సిన కొన్ని లైబీరియా నుంచి వస్తాడు, అక్కడికి నేను పంపించాలి, నేను వెళ్ళాలని. చివరికి తను ఆఫ్రికా దేశానికి చేరుకోలేకపోతాడు, అక్కడే మరణిస్తాడు. 21 సంవత్సరాలకే మరణిస్తాడు. ఆ 4 సంవత్సరాల్లో తను ప్రభువు కోసం చేసిన పరిచర్య ఒక పెద్ద ఆఫ్రికన్ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి పెద్ద ఇగ్నిషన్ కెటలిస్ట్గా మారిపోతాడు. సో చాలామంది ఆ టైలర్ యూనివర్సిటీ నుంచి ఆఫ్రికా వచ్చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ డిజైర్. అతను చూపించిన ఆసక్తి అతను చేరుకోలేకపోతాడు. కాబట్టి వీరందరూ కూడా ప్రేరేపణ పొంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు ఒక పెద్ద మిషన్ నడుస్తుంది ఎట్ ద మూమెంట్. శామ్యుల్ మోరిస్ ఇన్స్పైర్డ్ ఇది ఆ దేశాల్లో. సో మనం తలుచుకున్నప్పుడు ఒక చిన్న యంగ్ మ్యాన్, ఒక ట్రైబ్లో నుంచి వచ్చిన వాడు, ఒక ఆర్ఫన్గా ఎటువంటి బ్యాకప్ లేకుండా అలాంటి ఒక మానసిక స్థితిలో ఉన్న వ్యక్తి, శరీర సంబంధమైన వ్యాధులతో వచ్చిన వ్యక్తి ఏం చేయగలడు ఆత్మ ప్రపంచంలో అనేది నువ్వు నేను సాధారణమైన మన మనస్తత్వానికి ఊహించలేం. అందుకే నేను క్యాప్షన్ దేవుడు ఎలాగ ఊహించిన వ్యక్తులను ఎంచుకుంటాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. నువ్వు నేను చాలా ప్రెడిక్షన్స్ చేస్తాము. హ్యూమన్ హ్యాస్ ఎ టెండెన్సీ టు ప్రెడిక్ట్, బట్ గాడ్ వర్క్స్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ టు ప్రెడిక్ట్. నీవు ఏదైతే ప్రెడిక్ట్ చేస్తావో ఆ ప్రెడిక్షన్కి మించి పని చేస్తాడు. కాబట్టి దేవుడు, యూ మస్ట్ లెర్న్ టు ట్రస్ట్. దేవుడు యందు ఎట్టి విధము చేతనైన నమ్మకం ఉంచి సమస్తమును ఆయన మార్చుటకు సామర్థ్యం గలవాడు. పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు గిద్యోను, ఇంతకాలము మా పితరులను నడిపించిన దేవుడు ఏమాయను అని అడుగుతున్నాడు. చూసావా, మనం కూడా అట్లాగే అడుగుతాం.
దేవుడు ఏమైపోయాడు, ఇట్లాగ అయిపోతుంది మా దేశం, నా పరిస్థితులు ఇట్లాగ అయిపోతుందని. ఏమీ అయిపోలేదు, అన్నీ ఆయన చేతిలోనే, ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. కానీ మన హృదయ స్థితి మారినంత వరకు, మనం ఆయన యందు ఉంచే నమ్మకము మారేంత వరకు, నీకు నియమించిన యాక్చువల్ గుర్తింపులోకి, దేవుని రాజ్యంలో నీకు నియమించిన గుర్తింపులోకి నువ్వు వచ్చేంత వరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. పరిస్థితులను మార్చలేక కాదు, ఆయనకు ఒక ప్రణాళిక లేక కాదు. కాబట్టి మనము ఎంత ఫాస్ట్గా దాన్ని అర్థం చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా ఇంటర్వెన్షన్ అనేది మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇటువంటి ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే ఆయన వైపు మరడారో, ఎప్పుడైతే ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నారో, ఎట్లాగ వాళ్ళ జీవితాలు మారటం అనేది జరిగిందో మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒకసారి మనం గిద్యోనులోనే 6వ వచనంలో, థ్యాంక్ యూ, 6వ అధ్యాయంలో అక్కడ ఏమని ఉంటుంది, 34వ వచనం చూడండి. ఇప్పుడు 34వ వచనం చూస్తే ఇక్కడ వరకు గిద్యోను ఒకడు వేరు, 34వ వచనం నుంచి గిద్యోను వేరు. ఈ మధ్యలో చాలా టెస్టింగ్లు, ఫేజింగ్లు, ట్రైనింగ్లు అన్నీ జరిగిపోయినాయి. నువ్వు ఎప్పుడైతే నో మ్యాటర్ వాట్, నేను విగ్రహారాధన నుంచి వచ్చాను, నేను వ్యభిచారి కుమారుడిగా వచ్చాను, నేను ఒక అనాథగా వచ్చాను, నేను ఇలాంటి దిగజారిపోయిన స్థితిలో నుంచి వచ్చాను, నా గురించి నాకు ఎట్లాంటి మంచి అభిప్రాయం లేదు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే దేవునితో సరైన స్థితిలోకి వస్తావో, దేవుడు ఎందుకు సరైన స్థితి అని అంటున్నానంటే, ఆ సరైన స్థితిలోకి వచ్చే మార్గాన్ని ఆయన సంపూర్తిగా ఈ గ్రంథంలో ఉంచడం అనేది జరిగింది. మనుష్యులు సృష్టించిన దేవుడిని వెంబడించడం కాదు, కానీ దేవుడు సృష్టించిన మనుష్యుడు తిరిగి దేవునితో సంపూర్తిగా అనుసంధానం అవ్వగల సంపూర్ణమైన మార్గము ఏదైనా నీకు వివరించగలదంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే వివరించగలదు. సో ఈ మార్గాన్ని చూపించినప్పుడు ఈ వ్యక్తులందరూ కూడాను సడన్గా ఏమైంది గిద్యోనులో చూడండి, 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జబూలును, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడి ఎదుర్కొనుటకు వచ్చిరి. సో ఏమి జరుగుతుంది ఇక్కడ చూడండి, అతడు ఆత్మావేశం కలిగిన వాడు అయినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఆయన పర్పస్లోకి ఎలైన్ అవుతావో, దేవుడు నిన్ను నడిపించడమో, ఆయన ఆత్మచేత నింపడం మొదలు పెడతారో, ఈ విల్ నో లాంగర్ బీ ద పాస్ట్. నీ గతంలో ఉన్న వ్యక్తిగా, నీ నేపథ్యానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే పరలోకం నుంచి నీకు ఇవ్వబడిన పౌరస్థితి నుంచి నీ రిప్రజెంటేషన్ అనేది మారిపోతుంది. అదేవిధంగా యోఫ్తాను గురించి చూడండి ఒకసారి, 11వ అధ్యాయంలోనే అదే యోఫ్తా అలాగా డౌట్ఫుల్గా బార్గైన్స్ చేస్తాడు. యోఫ్తా 29వ వచనం దగ్గర ఉందాం మనము. అక్కడ ఏముంది, యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి రాగా, చూడండి, దేర్ ఈస్ అ టైమ్ గాడ్ కాల్స్ యూ, దెర్ ఈస్ అ టైమ్ హీ అపాయింట్స్ యూ, దెర్ ఈస్ అ టైమ్ హీ అనాయింట్స్ యూ. సో ఈ టైమ్స్, సీజన్స్ నుంచి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ యోఫ్తా మీదకి రాగా, అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యోఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. సో జరుగుతున్నది గమనించండి. గిద్యోను ఏమైంది, యెహోవా ఆత్మ అతనిని ఆవహించును అని అన్నప్పుడు వెంటనే ఆ బోర తీసుకొని ఊదాడు, పీపుల్ని గ్యాదర్ చేసి యాక్షన్. ఎవ్రీ టైమ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ యూ, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్న ప్రతిసారి కూడా నువ్వు యాక్షన్ మోడ్లోకి వస్తావు. ఎందుకంటే హీఈస్ ఆన్ ఎన్ అసైన్మెంట్. ఆయన ఒక అసైన్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, దేవుని రాజ్యాన్ని సంపూర్తిగా మనుషులకి మరలా అప్పచెప్పడానికి త్వరపడుతున్నాడు. ఎందుకు? యేసు ప్రభు 2వ రాకడలో వస్తారు అనేది నిజము. ఆయన వస్తాడు, ఆయన వారిని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ మన గేమ్స్, ఈ లోకంలో జరిగేవి, ఈ డిబేట్స్, ఇవన్నీ కూడా ఆయన చెప్పిందంతా ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు, ఆయన నెరవేరుస్తాడు. నమ్మకం ఉన్న వాళ్ళు, విశ్వాసం ఉన్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఆయనతో కూడా నిత్యరాజ్యంలో ఉంటారు. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఇచ్చిన మెథడ్ మనం చూడాలి. ఈ కాబు జీవితంలో కూడా అదే జరుగుతుంది. తను అమెరికా వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే ఆ రాత్రి ఆ టైలర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని
ఆయన ఇంటి ద్వారం ముందే కూర్చునేవాడు. నన్ను ఏ రోజైనా ఇంట్లోకి రాణించి వాకింగ్ చెప్తాడేమో అని. ఇల్లు లేదు కదా, అక్కడ గుర్రపుసాలు ఉండేది ఆయన ఇంటి ఎదురుగా. ఆ గుర్రపుసాలలో కూర్చొని, ఎందుకు ఇక్కడ ఉన్నావు బాబు అంటే, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలాగే నేను పరిశుద్ధాత్ముడి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి, నేను నడవాలనుకుంటున్నాను ఆయనతో కూడా అని చెప్పి ఆసక్తి కలిగి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆ గుర్రం ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లా రోజుల తరబడి బయట కూర్చుంటే, ఎవర్రా బాబు అని చెప్పి లోపలికి తీసుకొచ్చి ఆయనకు బోధించినప్పుడు అతను బలము పొంది బలమైన పరిచర్య చేసినట్టుగా రాయబడింది అతని గురించి. సో ఇటువంటి జీవిత సాక్ష్యాలు నా జీవితాల్లో కూడా ముందుకు జరుగుతాయి. ఇట్ ఈస్ నెవర్ లింక్ టు యువర్ పాస్ట్. మనం ఎప్పుడు కూడా మన గుర్తింపుని, మన లో స్థితిని, మన పరిస్థితులని, మన మిక్కిల హీన దశ అని చూసారు ఆ పదము, ఆ స్థితులను జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్నెందుకు ఎంచుకుంటాడులే, నన్నెందుకు నడిపిస్తాడులే, నాలో ఎందుకు ఆయన ప్రభావం పనిచేస్తుందిలే అనే ఈ ఆలోచనలతో మనము సమయాలాపన చేసేస్తామో, సాతాను కూడా అదే కావాలి. ఎట్టి విధము చేతనైనా నిన్ను బిజీగా ఉంచేసి, అంటే ఎంత ఆక్యుపై చేస్తాడంటే, దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు మనం రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గిద్యోను గురించి చూసాము, తర్వాత యోఫ్తా గురించి మనం చూసాము, కాబు గురించి మనం ఆలోచన చేసాము, ఆ దైవజనుడు శామ్యూల్ మోరిస్ గారి గురించి. యేసు ప్రభు వారు కూడా చర్చ్ అని అన్నప్పుడు, లేకపోతే ఈ సంఘాలు, వ్యవస్థలు ఇవన్నీ ఆలోచించినప్పుడు, మన తరము వారు రాజులు లేని న్యాయాధిపతుల తరంలో పెరిగారు కాబట్టి వారి ఆలోచన వ్యవస్థ, మానసిక స్థితి ఒకలాగా ఉంటుంది. రాజుల వ్యవస్థలో పెరిగిన వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. నువ్వు నేను డెమోక్రసీలో పెరిగాం. మనం డెమోక్రసీలో పెరిగాం కాబట్టి మన ఆలోచన విధానము, మనము వ్యవస్థలను అర్థం చేసుకునే విధానము, డెమోక్రసీలో పీపుల్ మేక్ ద కింగ్, బట్ ఇన్ ద కింగ్డమ్ కింగ్ చోజెస్ ద పీపుల్, కింగ్ అపాయింట్స్ ద పీపుల్. సో ఈ డైరెక్షన్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో, యేసు ప్రభుని కూడా నేనే నాకు నచ్చినట్టుగా అపాయింట్ చేసుకోగలను అన్న అభిప్రాయంతో ఉంటుంది ఈ జనరేషన్. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది కరెక్ట్ ఆలోచన కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజుని ఎంచుకుంటారు, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ కింగ్డమ్ అని ఎందుకంటే అది రాజ్యముగా చెప్పబడింది. రాజ్యముగా ఎందుకు చెప్పబడింది? దానికి ఒక రాజు ఉన్నాడు, దానికి ఒక గవర్నింగ్ వ్యవస్థ ఉంది, దానికి ఒక న్యాయ వ్యవస్థ దానికి ఉంది, దానికి రిప్రజెంటేషన్ ఉంది, దానికి అంబాసిడర్స్, రాయబారులు ఉన్నారు. ఇదంతా కూడా ఈ వ్యవస్థ రాయబడినప్పుడు ఆ కింగ్ నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే లాయాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఆ కింగ్ నిన్ను నన్ను పిలిచినప్పుడు నీ యొక్క ఈ లోకపు స్థితిలో ఉన్న గుర్తింపులో నుంచి కాదు, కానీ పరలోకపు పౌరస్థితి, ఆ రాజుకు ఉన్న స్థితిలో నుంచి. అందుకని ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయన యొక్క నిత్యమైన రాజరికానికి తనను తాను అప్పగించుకుంటాడో వారు ఆత్మచేత ముద్రించబడి ఉంటారు. ఆ సీల్ ఎట్లాంటిదంటే, యూ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద డైమెన్షన్స్. ఆ అన్ని వ్యవస్థలలో నుంచి, అన్ని ఆత్మ ప్రపంచాల్లో, ఆత్మ మండలాల్లో నుంచి దేవుని సన్నిధిలో ఆయనను ముఖాముఖి నువ్వు సింహాసనంలో కలుసుకునేంత ధైర్యాన్ని తెచ్చుకునేంత సామర్థ్యము ఆ ఒక్క సీల్ వల్ల నీకు కలుగుతుంది. ఈ సీల్ కలగడానికి నువ్వు ఆయన నీ మనసులోకి నువ్వు అంగీకరించాలి. నువ్వు యేసు ప్రభు రక్తము నీ కొరకు చిందించాడు, ఆయన రాజుగా ఉండి నీ కొరకు మరణించాడు, తనను తాను తగ్గించుకున్నాడు. అక్కడి నుంచి నాకు డైరెక్షన్ వస్తుంది. నేను మౌల్డ్ చేసుకునే దేవుడు కాదు, నిన్ను మౌల్డ్ చేసే దేవుడు ఆయన అని మనం అర్థం చేసుకోగలగాలి. ఒకసారి అందరము, ఐ హ్యావ్ 2 minutes. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ ఫర్ యూ. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. అక్కడ ఏముందంటే నేను చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ రాయబడిన దాని విషయంలో మీకు యేసు ప్రభు వారి హృదయం అంతా అర్థమవుతుంది ఆ చాప్టర్ మొదటి నుంచి చదివితే కనుక. కానీ మనం ఇక్కడ చూడాలి, అక్కడ కొన్ని లెవెల్స్లో ఆయన రాయడం జరిగింది. మిమ్మల్ని నన్ను దేవుడు ఎలా పిలుస్తున్నాడో చూడండి. యేసు ప్రభు వారు సారికి నిన్ను జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. నువ్వు ఎవర్రా బాబు, నువ్వు మర్చిపోతున్నావమ్మా, నువ్వు మర్చిపోతున్నావు నాయన, నువ్వు ఎవరు. ఎందుకంటే మనం మర్చిపోయినంత కాలము
సాతాను కుయుక్తులు మనం ఓడించలేము, దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. ఇక్కడ చూడండి, నేను ఏర్పరచబడిన వంశము అనే ఒక పదం వాడాడు మన గురించి. రాజులైన యాజక సమూహము అన్నాడు, పరిశుద్ధ జనము అని అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అని అంటున్నాడు. ఆ 4 పదాల్లో నీ యొక్క గుర్తింపు ఏంటి, నీ జీవిత యొక్క అస్తిత్వాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. నీ అస్తిత్వాన్ని నీ రాజు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యంలో నీకు నాకు స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అందుకని ఇంకా చదువుకుంటూ పోతే ఈ 4 స్థితుల్లో రాజులైన యాజక సమూహము. కింగ్ తన రాజ్యాన్ని పంచగలడు, కింగ్డంలో నీకు కింగ్ పొజిషన్స్ ఇవ్వగలడు. అందుకనే ప్రకటనలో చెప్పినప్పుడు మీరు నాతో కూడా సింహాసనం లేదు, ప్రభువా మీకోసం మా జీవితాలని, మా ఇల్లుని, మా భార్యల్ని అన్నిటిని వదిలిపెట్టి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం కదా, ఇంత కష్టాలు మేము పడుతున్నాం కదా, మా కోసం నువ్వేమిస్తావంటే ఈ లోకంలో ప్రతిఫలం అనుకున్నారు అందరూ. యేసు ప్రభు అలా చెప్పలేదు. నేను 1000 దూతల పరివారంతో వచ్చినప్పుడు, నేను సింహాసనాసీనుడిని అయినప్పుడు నాతో కూడా మిమ్మల్ని సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటాను, అక్కడి నుంచి మీరు తీర్పు తీరుస్తారు జనాంగములకు, దేవదూతలకు. ఇటువంటి స్థితి నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అది నీకు యాక్చువల్గా ఐడెంటిటీ. అందుకే గిద్యోను దాక్కుని చిన్న చిన్నగా గోధుమలు కొట్టుకున్నప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడా అని అంటాడు. నిన్ను దేవుడు అలా పిలుస్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని. నీ గుర్తింపు ఏంటంటే తెలుసా, నువ్వు యాజకుడువైన రాజులైన యాజక సమూహము, అది నీ గుర్తింపు. నీవు పరిశుద్ధ జనము, అది నీ గుర్తింపు. ఈ గుర్తింపు మనం మర్చిపోతాం. నీవు ఎవరో దేవుని సొత్తైన ప్రజలు. దేవుని తన సొత్తైన ప్రజల గురించి చాలా రోషం కలిగిన వాడు. ఇంత స్టడీ మనం బైబిల్ చేస్తున్నాము. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ఎంత రోషం కలిగిన వాడు చెప్పుకుంటే పోతే ఒక్క దావీదు కోసము సైన్యాలని నరకానికి పంపించేసినట్టుగా రాయబడి ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేమించే విధానాన్ని, నీకు ఇచ్చిన గుర్తింపుని, ఆయన నిన్ను చూసే స్థితిని నువ్వు ఏ రోజైనా తక్కువ చేసుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. సో ఈ రోజున మనం అర్థం చేసుకుని, నన్ను పిలిచిన వాడు నన్ను ఎలా చూస్తున్నాడు అని ఆలోచన చేసుకుని వారందరి జీవితాలను మనం తలంచుకుంటూ, నేను ఏర్పరచబడిన ఒక వంశంగా ఉన్నాను, నేను రాజులైన యాజక సమూహముగా నేను ఉన్నాను, నేను ఒక పరిశుద్ధ జనముగా ఉన్నాను, నేను దేవుని సొత్తైన ప్రజగా ఉన్నాను. ఇట్లా మనము ఒకసారి అందరూ చెప్పండి, నేను ఏర్పరచబడిన వంశము, నేను రాజులైన యాజక సమూహము, నేను ఒక పరిశుద్ధ జనము, నేను దేవుని సొత్తైన ప్రజలను. ఎప్పుడైతే నువ్వు ఈ ఐడెంటిటీలోకి వస్తావో, ఆ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? అదే వాక్యంలో ఉంది. ఏమనుంది అక్కడ ఉంది కదా, చదవండి. ఆయన మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యి నిమిత్తము. ఆయన గుణాతిశయములను, నీ రాజుకు సంబంధించిన గుణాతిశయాలను నువ్వు వ్యక్తపరచాలి అని అంటే, నీవు మొదటగా ఈ చెప్పబడిన గుర్తింపుల్లోకి నీవు రాగలగాలి. నీవు ఎప్పుడైతే ఈ గుర్తింపులోకి వస్తావో, ఆయన చూడండి, ఏ అనుభవము లేదు, ఏ ట్రైనింగ్ లేదు, ఆ ఓడలో ప్రయాణం చేస్తే గ్యాప్లోనే 19 ఏళ్ళ కుర్రవాడు వాళ్ళందరికీ తన సాక్ష్యం చెప్పి ప్రభు వైపు మనసును తిప్పగలిగాడు అని అంటే, ఇట్ ఈస్ ఈవెన్ పాసిబుల్ విత్ ఆల్ ఆఫ్ అస్. అతనికంటే మనకి చాలా ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే అది ఎంతకంటే ఎక్కువ మనకి ఆయన గుణాతిశయములను నువ్వు ఎంతగా అనుభవిస్తావో అంతగా నువ్వు ప్రకటించడానికి నీకు సాధ్యపడుతుంది. ఈ గుణాతిశయాలను ప్రకటించడానికి నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఈరోజు. నన్ను మనలో ప్రతి వారిని ఈ గుణాతిశయములను, ఈ ఒక్క పదం గురించి మనం ధ్యానం చేసినా కూడా మనకు రోజు అయిపోతుంది. అటువంటి రిచ్నెస్ ఆయనలో ఇమిడి ఉన్నది కనుక, దైవత్వం యొక్క సంపూర్తి యేసు ప్రభువులో ఉంది కనుక, అది మనము సంపూర్తిగా అనుభవిస్తేనే మనము అనుభవించిన స్థాయి కొలది కూడా ప్రకటించడానికి మనకు కూడా సామర్థ్యము కలుగుతూ ఉంటుంది. సో దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. ఆయన మనుషుల వల్ల నీ నేపథ్యం చూసేవాడు కాదు, కానీ ఆయన నిన్ను, నీ భవిష్యత్తును చూసి, నీ యొక్క అంతాన్ని చూసి ఆయన నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం కళ్ళు మూసుకుందాము. 1 minute మనము ధ్యానము ఆలోచన చేయండి. నేను ఎటువంటి స్థితిలో నా గురించి నేను అనుకుంటున్నాను, దేవుడు నన్ను ఎలా పిలుస్తున్నాడు, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు యోఫ్తాలాగా తృణీకరించబడిన వాడిగా నీ కుటుంబంలో, నీ యొక్క సమాజంలో, ఈ వ్యవస్థల్లో నీవు గనక ఉన్నావా, తృణీకరించబడిన వాడిగా, ఒకవేళ నువ్వు గిద్యోను వలె విగ్రహారాధనలో నుంచి వస్తూ కూడా పిరికివాడిగా ఉంటూ కూడా సందేహపడుతూ ఉన్నావా, ఒకవేళ నువ్వు అనాథగా ఉంటూ పరిస్థితులన్నీ కుంగిపోయే విధంగా ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకు నమ్మకమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఈ పరిస్థితులు, ఈ దేశంలో కానీ, నీ చుట్టూ ఉన్న కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగతంగానే పరిస్థితుల గురించి నువ్వు భయపడకూడదు.
తండ్రి పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీవు చేసిన ఈ సమస్తమైన తండ్రి, మీరు మాట్లాడిన మాటలను బట్టి మిమ్మల్ని మేము గణపరుస్తున్నాం తండ్రి. తండ్రి, మా గుర్తింపులకు మమ్మల్ని అందరినీ నడిపించండి. మేము గ్రహించలేని వాటిని బట్టి తండ్రి, ఇంతకాలం మేము వెనకబడి ఏదైనా స్థితిలో ప్రభా మా గురించి మేము ఒకవేళ తక్కువగా అనుకుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. వీటన్నిటిలో కూడా ప్రభా మేము నిబద్ధత కలిగి నీ ఎదుట ప్రభా మేము నడిచినట్టు సహాయం దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభా. అంతవరకు నమ్మకంగా ఉండడానికి వాళ్ళ ప్రతివానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఇవన్నీ కూడా అడిగి ఆయన మేము పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిల్చున్నట్టయితే కానుకలు పడదామండి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. 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 సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. మనం కూర్చుందాం. ఫ్యూజన్ చర్చ్ స్టూడియోస్ నుండి మీకు ప్రసారం చేస్తున్న ఫ్యూజన్ చర్చ్ న్యూస్కు స్వాగతం. మా ప్రియమైన చర్చ్ కుటుంబం నుండి ఈ వారం తాజా సమాచారం, వేడుకలు, రాబోయే కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రకటనలను మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆదివారం మనం విన్న సందేశాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడానికి హోమ్ టీమ్స్ అద్భుతమైన వేదికలు. హోమ్ టీమ్ సభ్యులందరూ 7:30 నుండి 9 వరకు జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరడమైనది. మా ప్రార్థన పరిచర్య ఆన్లైన్ మరియు ప్రత్యక్ష విధానాలలో జరుగుతుంది. దయచేసి శుక్రవారం సాయంత్రం 7:30 నుండి
8:30 వరకు మాదాపూర్ చర్చిలో జరిగే ప్రార్థన సమావేశాలకు హాజరు కాగలరని కోరుతున్నాము. గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు జరిగే మా ఆన్లైన్ బైబిల్ అధ్యయనంలో మాతో చేరండి. వచ్చే శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్త్రీలు తమ ఆన్లైన్ బైబిల్ అధ్యయనాన్ని జరుపుకుంటారు. శనివారం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు జరిగే యోజన సమావేశానికి యువ వృత్తి నిపుణులందరినీ ఆహ్వానిస్తున్నాము. యువ వృత్తి నిపుణులందరికీ ఆహ్వానం. తదుపరి జ్ఞాపకవచన పోటీ సెప్టెంబర్ 5వ తేదీన జరగబోతోంది. ఒంటరిగా లేదా ఒక బృందంగా పాల్గొనండి. దేవుని వాక్యాన్ని మీ మనస్సులో పదిలపరుచుకోండి మరియు మీ లేఖన నైపుణ్యాలను పరీక్షించుకోండి. నమోదు చేసుకున్న వెంటనే వచనాలు పంపబడతాయి. కాబట్టి ముందుగా ప్రారంభించడానికి ఈరోజే నమోదు చేసుకోండి. సభ్యులందరికీ తెలియజేసేదేమిటంటే, మేము మ్యాగజైన్ యొక్క ముద్రిత ప్రతుల ఫిజికల్ కాపీస్ తయారీలో ఉన్నాము. ఇవి త్వరలోనే సభ్యులకు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే వారం తెలియజేస్తాము. మాదాపూర్ చర్చిలో మా టీన్స్ మినిస్ట్రీ నిన్న ప్రారంభమైందని తెలియజేయడానికి మేం సంతోషిస్తున్నాము. 11 నుండి 18 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను ఈ కార్యక్రమంలో చేర్పించమని తల్లిదండ్రులను కోరుతున్నాము. ఈ కార్యక్రమం వారిని సంభాషణలు, చిన్న సమూహ చర్చలు, ఆరాధన, మార్గదర్శకత్వం మరియు ఆచరణాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా సహాయపడుతుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి సండే స్కూల్ ఉపాధ్యాయులను కలవండి. మా 3 ఆదివారపు ఆరాధనలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు మాతో కలిసి ఆరాధనలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ వారం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు. మరి మన గుర్తింపు ఏదైనా కానీ క్రీస్తులో మన గుర్తింపు పూర్తిగా మారిపోతుంది. దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. మనమందరము మరి 20 years యానివర్సరీది ఒక గ్లిమ్స్ చూసి దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆనందిస్తాం. I think you can do a better job of clapping and praising God. మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడండి. మనం లేచి నిలబడినట్టయితే ఒకసారి దేవుని స్తుతిస్తూ ముగిస్తాము. ప్రేమగల తండ్రి, మా గుర్తింపును మార్చే దేవా, మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. గొప్ప కార్యం చేసి మమ్మల్ని వాడుకోమని కోరుతున్నాం తండ్రి. ఈ వారం అంతా కూడా ప్రభా నీ సన్నిధి, నీ కృపను మాకు తోడు నీడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని కోరుతూ తండ్రి, నీ సంఘంకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి
వారి అక్కర్లను, వారి అవసరతలను తీర్చమని కోరుతూ ఈ వారం అంతటిని నీకు సమర్పించుకుంటూ నువ్వు చేసిన గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతించుకుంటూ బోధించిన నీ సేవకుని దీవించి ఆశ్రయించి నడిపించమని కోరుతూ యేసు పరిశుద్ధమైన గన్నాంని అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.